20 మంది పిల్లలు బాస్కెట్బాల్ శిబిరానికి చేరారు. వారి ఎత్తులను సెంటీమీటర్లో నమోదు చేశారు. ఇలా సేకరించిన వివరాలను వరుసగా నమోదు చేసినప్పుడు దానిని ముడి దత్తాంశం రా డేటా అంటారు. ముడి దత్తాంశం అమరిక లేకుండా ఉండడంతో దాన్ని నేరుగా విశ్లేషించడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు 150 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న పిల్లల సంఖ్య లేదా ఎక్కువ సార్లు పునరావృతమయ్యే ఎత్తును తెలుసుకోవాలంటే మొత్తం జాబితాను వివరంగా పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి దత్తాంశాన్ని విశ్లేషించేందుకు సులభంగా మార్చడానికి ముడి దత్తాంశాన్ని ఒక అవర్గీకృత పౌనపున్య విభాజన పట్టికగా రూపొందించవచ్చు. ఇక్కడ పట్టికలో మనం ఎత్తు సెంటీమీటర్లలో XI మరియు పిల్లల సంఖ్య అంటే పౌనపున్యం FI గాను తీసుకుంటాం. మొదటగా 130 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారో చూద్దాం. 1, 2, 3 అంటే ఎత్తు X1 130. ఈ ఎత్తు దత్తాంశంలో 3 సార్లు వచ్చింది కాబట్టి పౌనపున్యం FI 3 అవుతుంది. తర్వాత 132 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారో చూద్దాం. 1. ఇదే విధంగా మిగిలిన ఎత్తులకు పౌనపున్య విలువలు కూడా ఈ విధంగా నమోదు చేయవచ్చు. ఇప్పుడు సగటు ఎత్తు మీన్ హైట్ లెక్కించడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ష పద్ధతి డైరెక్ట్ మెథడ్, రెండవది విచలన పద్ధతి డీవియేషన్ మెథడ్. ప్రత్యక్ష పద్ధతిలో ప్రతి ఎత్తు XIను దాని పౌనపున్యం FIతో గుణించి మొత్తం సిగ్మా FI XIను లెక్కించి తరువాత ఆ విలువను మొత్తం సిగ్మా FIతో భాగిస్తారు. కానీ సంఖ్యలు పెద్దవిగా ఉన్నప్పుడు ఈ లెక్కలు కొంచెం కష్టతరంగా అనిపించవచ్చు. ఈ సమస్యకు పరిష్కారంగా విచలన పద్ధతి ఉపయోగపడుతుంది. ఇప్పుడు విచలన పద్ధతిలో అవర్గీకృత పౌనపున్య విభాజనకు అంకగణిత మధ్యమం కనుగొనడం గురించి తెలుసుకుందాం. దీన్నే ఇంగ్లీష్లో మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ బై డీవియేషన్ మెథడ్ అంటారు. విచలన పద్ధతిలో లెక్కలు సులభంగా అవ్వటానికి దత్తాంశంలో ఏదైనా ఒక రాశిని ఊహించిన సగటు అజ్యూమ్డ్ మీన్ ఏగా తీసుకొని దానికి సంబంధించిన చిన్న సంఖ్యలైన విచనాలతో లెక్కలు చేస్తాం. అందువల్ల ఈ పద్ధతిలో మొత్తం గణన చాలా సులభంగా మారుతుంది. ఇప్పుడు మన దత్తాంశంలో ఊహించిన సగటు ఏను ఎంచుకుందాం. ఇక్కడ 146ను ఏగా తీసుకుందాం. ఇప్పుడు ప్రతి విలువకు విచలనము డీవియేషన్ DI XI - Aను లెక్కిద్దాం. మొదటి వరుసలో XI 130 మరియు A 146 కాబట్టి DI -130 - 146 -16గా వచ్చింది. తర్వాత వరుసలో XI 132 మైనస్ మనం ఎంచుకున్న సగటు A 146 కాబట్టి 132 - 146 -14గా వచ్చింది. ఇదే విధంగా అన్ని విలువలకు DIను లెక్కించగా అవి -10, -8, 0, 2, 3, 6 మరియు 14గా వచ్చాయి. తర్వాత ప్రతి FI ఇంటూ DI విలువలను కనుగొందాం. మొదటి వరుసలో FI అంటే 3 మరియు DI -16గా ఉంది కాబట్టి FI ఇంటూ DI అంటే 3 × -16 -48. అలాగే తర్వాత వరుసలో 1 × -14 అంటే -14, 2 × -10 -20. అదేవిధంగా మిగిలిన విలువలు -32, 0, 2, 12, 6 మరియు 28గా వచ్చాయి. ఇప్పుడు సిగ్మా FI DIను కనుగొందాం. దీనికోసం ముందుగా FI DI వరుసలో ఉన్న రుణాత్మక విలువలను కలుపుదాం. అంటే -48 + -14 + -20 + -32. ఈ విలువలన్నింటినీ కలిపితే మనకి -114గా వచ్చింది. అలాగే మిగిలిన ధనాత్మక విలువలను కూడా కలుపుదాం. 2 + 12 + 6 + 28 48గా వచ్చింది. ఇప్పుడు FI DIల మొత్తం సిగ్మా FI DI కోసం ఈ రెండు విలువలను కలపగా అంటే సిగ్మా FI DI -66గా వచ్చింది. అలాగే సిగ్మా FI కోసం FI విలువలన్నింటినీ కలిపితే సిగ్మా FI 20గా వచ్చింది. ఇప్పుడు విచలన పద్ధతిలో సగటు కనుగొనడానికి సూత్రం చూద్దాం. సగటు X bar A + సిగ్మా FI DI / సిగ్మా FI.
పట్టిక నుండి ఏ, సిగ్మా ఎఫ్ఐడిఐ మరియు సిగ్మా ఎఫ్ఐ విలువలను ఈ సగటు సూత్రంలో ప్రతిక్షేపించగా సగటు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే 146 ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఐ అంటే -66 ఈజ్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అంటే 20 ఈజ్ ఈక్వల్స్ టు 146 ప్లస్ 2తో భాగిస్తే 2 ఇంటూ 33 అంటే 66, 2 ఇంటూ 10 అంటే 20. కాబట్టి -33/10గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు 146 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -33/10 అంటే 3.3. కాబట్టి -3.3. 146లోంచి 3.3ని తీసివేయగా మనకి 142.7గా వచ్చింది. అంటే విద్యార్థుల సగటు ఎత్తు 142.7 సెంటీమీటర్లు అని అర్థం. మరొక ఉదాహరణ చూద్దాం. క్రింది పౌనపున్య విభాజనం యొక్క సగటు లేదా సరాసరి 7.2 అయితే కే విలువను కనుగొనండి. ఇక్కడ సగటు 7.2గానే ఉంది. మనం కనుగొనాల్సింది మిస్సింగ్ పౌనపున్యం కే. ముందుగా ఊహించిన సగటు 8ని ఏగా తీసుకుందాం. ఇప్పుడు ప్రతి విలువకు డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఏ మైనస్ డిఐ విచలనము కనుగొందాం. ఇక్కడ ఏ అంటే 8 కాబట్టి డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఏ మైనస్ 8. అంటే మొదటి వరుసలో 2 మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు -6, తరువాత వరుసలో 4 మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు -4, అలాగే మిగిలిన విలువలు వరుసగా -2, 0, 2, 4గా వచ్చాయి. తర్వాత ఎఫ్ఐ డిఐ విలువలను కూడా లెక్కిద్దాం. మొదటి వరుసలో ఎఫ్ఐ 4 మరియు డిఐ -6 కాబట్టి 4 ఇంటూ -6 అంటే -24, తర్వాత 7 ఇంటూ -4 -28, 10 ఇంటూ -2 -20, 16 ఇంటూ 0 అంటే 0, కే ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2కే, 3 ఇంటూ 4 అంటే 12గా వచ్చాయి. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ డిఐను కనుగొందాం. దీనికోసం మొదటగా రుణాత్మక విలువలను కలుపుదాం. అంటే -24 ప్లస్ -28 -20. వీటిని కలపగా -72గా వచ్చింది. అలాగే మిగిలిన ధనాత్మక విలువలను కలపగా 0 ప్లస్ 2కే ప్లస్ 12 అంటే మనకి 12 ప్లస్ 2కేగా వచ్చింది. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ డిఐ కోసం ఈ రెండు విలువలను కలపగా -72 ప్లస్ 12 ప్లస్ 2కే. కాబట్టి సిగ్మా ఎఫ్ఐ డిఐ ఈజ్ ఈక్వల్స్ టు -60 ప్లస్ 2కే. ఇదే విధంగా సిగ్మా ఎఫ్ఐ కోసం ఎఫ్ఐ వరుసలో ఉన్న విలువలన్నింటినీ కలపగా సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ కేగా వచ్చింది. ఈ పట్టిక నుండి వచ్చిన విలువలన్నింటినీ సగటు సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. ఇక్కడ సగటు ఎక్స్ బార్ మనకి 7.2గా ఇవ్వబడింది. కాబట్టి 7.2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే 8 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ అంటే -60 ప్లస్ 20కే బై సిగ్మా ఎఫ్ఐ అంటే 40 ప్లస్ కే. దీన్ని సరళీకరిద్దాం. కాబట్టి 7.2 మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు -60 ప్లస్ 2కే బై 40 ప్లస్ కే. 7.2 మైనస్ 8 అంటే -0.8 ఈజ్ ఈక్వల్స్ టు -60 ప్లస్ 2కే బై 40 ప్లస్ కే. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. అంటే -0.8 ఇంటూ 40 అంటే -32, -0.8 ఇంటూ కే అంటే -0.8 కే ఈజ్ ఈక్వల్స్ టు -60 ప్లస్ 2కే. కే విలువ కోసం మరింత సరళీకరించగా 60 మైనస్ 32 ఈజ్ ఈక్వల్స్ టు 2కే ప్లస్ 0.8కే. 60 మైనస్ 32 అంటే 28 ఈజ్ ఈక్వల్స్ టు 2.8కేగా వచ్చింది. ఇప్పుడు కే విలువ కోసం కే ఈజ్ ఈక్వల్స్ టు 28/2.8 ఈజ్ ఈక్వల్స్ టు 10. కాబట్టి మిస్సింగ్ పౌనపున్యం కే ఈజ్ ఈక్వల్స్ టు 10గా వచ్చింది. మనం ఏం నేర్చుకున్నాం? విచలన పద్ధతిలో అవర్గీకృత పౌనపున్య విభాజనమునకు అంకగణిత మధ్యమం. దీనికోసం ముందుగా ముడి దత్తాంశాన్ని అవర్గీకృత పౌనపున్య విభాజన పట్టికగా మార్చాలి. సగటు లెక్కించేందుకు దత్తాంశంలోని ఎక్స్ఐలలో మధ్యలో ఉన్న విలువను ఊహించిన సగటు ఏగా ఎంచుకోవాలి. తర్వాత విచలనము డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏను లెక్కించాలి. అలాగే సిగ్మా ఎఫ్ఐ డిఐ మరియు సిగ్మా ఎఫ్ఐ విలువలను కనుగొనాలి. చివరిగా ఊహించిన సగటు ఏకు విచనాల సగటు సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐను కలిపి సగటును కనుగొనవచ్చు. అలాగే సగటు తెలిసినప్పుడు
ఏదైనా మిస్సింగ్ పౌనపున్యం కే విలువను కనుగొనడానికి కూడా ఇదే విధంగా విచలన పద్ధతి యొక్క సగటు సూత్రంలో విలువలను ప్రతిక్షేపించి కే విలువను సులువుగా లెక్కించవచ్చు.